హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. వేడి వేడి బాదం పాలు ఇప్పుడే చేశాను. ఫ్రెష్గా భలే టేస్టీగా ఉన్నాయి. చక్కగా ఇంట్లోనే చేసుకుంటే బయటంతా రంగులేస్తారు. న్యాచురల్ కుంకుమ పువ్వుతో వేడివేడిగా ఇప్పుడే చేశాను బాదం పాలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్ డూపర్గా ఉన్నాయి. బాదం పప్పులు 10 నిమిషాలు నీళ్ళల్లో ఉడకబెట్టేసి పొట్టు తీసేసి మెత్తగా కొంచెం షుగర్ వేసుకుని 2 చెంచాలు, ఎక్కువ కూడా పట్టదు, మెత్తగా పేస్ట్ చేసుకుని పాలు బాగా మరిగిన తర్వాత ఈ పేస్ట్ కలిపేసి బాగా దగ్గరికి వచ్చి చిక్కపడిన తర్వాత చివరిలో కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో కలిపి పెట్టుకుని అవి కూడా పోసేసి పైన కొంచెం బాదం ముక్కలు కట్ చేసుకుని వేసుకోవటమే. వేడి వేడి బాదం పాలు రెడీ. చాలా బాగుంటాయి. అందరూ చేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి వేడి బాదం పాలు ఇప్పుడే చేశాను. ఫ్రెష్గా భలే టేస్టీగా ఉన్నాయి. చక్కగా ఇంట్లోనే చేసుకుంటే బయటంతా రంగులేస్తారు. న్యాచురల్ కుంకుమ పువ్వుతో వేడివేడిగా ఇప్పుడే చేశాను బాదం పాలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్ డూపర్గా ఉన్నాయి. బాదం పప్పులు 10 నిమిషాలు నీళ్ళల్లో ఉడకబెట్టేసి పొట్టు తీసేసి మెత్తగా కొంచెం షుగర్ వేసుకుని 2 చెంచాలు, ఎక్కువ కూడా పట్టదు, మెత్తగా పేస్ట్ చేసుకుని పాలు బాగా మరిగిన తర్వాత ఈ పేస్ట్ కలిపేసి బాగా దగ్గరికి వచ్చి చిక్కపడిన తర్వాత చివరిలో కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో కలిపి పెట్టుకుని అవి కూడా పోసేసి పైన కొంచెం బాదం ముక్కలు కట్ చేసుకుని వేసుకోవటమే. వేడి వేడి బాదం పాలు రెడీ. మీరు కూడా చేసుకుని తాగి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్లు పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఈ బాదం మిల్క్ ముఖ్యంగా గ్రోత్ సరిగ్గా లేని పిల్లలకి, బక్కపలచగా ఉన్న పిల్లలకి రెగ్యులర్గా ఇస్తే వాళ్ళల్లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. మంచి బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. వీటిల్లో విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియము, రైబోఫ్లేవిన్ అని ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అది క్యాన్సర్ని కూడా ఫైట్ చేస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.